'ఓజీ' సినిమా 8 డేస్ కలెక్షన్ రిపోర్ట్ చూసుకుంటే, మూవీ యూనిట్ లెక్కల ప్రకారం 343,00,00,000 అని చెప్తున్నారు. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం 270,00,00,000 అని చెప్తున్నారు. సో, ట్రేడ్ లెక్కల ప్రకారం చూసుకుంటే, డే 1 వచ్చేసరికి 76,00,00,000 అయితే వసూలు చేసింది. డే 2 వచ్చేసరికి 22,00,00,000, డే 3 22,00,00,000, డే 4 22,00,00,000, డే 5 వచ్చేసరికి 8,75,00,000, డే 6 8,55,00,000, డే 7 వచ్చేసరికి 7.47 క్రోర్స్, డే 8 వచ్చేసరికి 8,50,00,000 అయితే వస్తుంది. ఇప్పటి వరకు ట్రేడ్ లెక్కల ప్రకారం టోటల్ గ్రాస్ వచ్చేసరికి 270,00,00,000 అని చెప్తున్నారు. ఇండియా గ్రాస్ వచ్చేసరికి 203,00,00,000, ఓవర్సీస్ నుంచి అయితే 70,00,00,000 అయితే ఉంది. సో, టోటల్‌గా 270,00,00,000 అయితే గ్రాస్ చేసింది ఇప్పటి వరకు. అందులో మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి 275,00,00,000 గ్రాస్ అయితే ఉంది. 7th డేతో పోల్చుకుంటే 8th డే రోజు కూడా కలెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. దసరా పండుగ సందర్భంగా టికెట్ రేట్స్ తగ్గించడం వల్ల సినిమాకి ఇంకొంచెం కలెక్షన్‌లు అయితే ఇంప్రూవ్ అయ్యాయి. గుర్తుపెట్టుకోండి, 6వ రోజు నుంచి 'ఓజీ' సినిమా రేట్లు అయితే తగ్గించారు. అయినప్పటికీ కూడా అదే నంబర్‌కైతే పెడుతుంది. ఇప్పటివరకైతే ఎక్కడా తగ్గట్లేదు. ఇక 'కాంతార' సినిమా పోటీ అయితే వచ్చింది దసరా పండుగ రోజు. ఆ 'కాంతార' సినిమా వచ్చేసరికి వరల్డ్ వైడ్‌గా 90,00,00,000 అయితే గ్రాస్ పెట్టింది ఫస్ట్ డేన ప్రీమియర్స్‌తో కలిపి. అలాగే 'ఇడ్లీ కొట్టు' సినిమా కూడా వచ్చింది. అది కూడా 2 రోజుల్లో 30,00,00,000 అయితే గ్రాస్ పెట్టింది. కానీ 'ఓజీ' మాత్రం కలెక్షన్‌లు ఎక్కడ తగ్గట్లేదు. 'ఓజీ' సినిమాకి మాత్రం సెపరేట్ కలెక్షన్స్ దాని వరకు సెపరేట్‌గా ఉన్నాయి. 'కాంతార' సినిమా ఎఫెక్ట్ అయితే ఏమీ పడలేదు ఇప్పటివరకైతే సినిమా మీద. సో, సాటర్‌డే, సండే కూడా ఇంకొంచెం కలెక్షన్‌లో ఇంప్రూవ్ అయితే సినిమా అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది.